బ్రదర్ మోహన్ గారి ఇంటికి వచ్చాము. సో సహోదరుడి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. 2022లో నేను ఈ గృహానికి వచ్చి ప్రార్థన చేయడం జరిగింది. సో అప్పుడు వాళ్ళున్న పరిస్థితి వేరుగా ఉంది. ఇప్పుడు బ్రదర్లో దేవుడు ఎంతో మార్పు ఇచ్చాడు. సో అదేంటనేది మనం తెలుసుకనుకుందాం. బ్రదర్, మీ పేరు చెప్పండి. నా పేరు మోహన్. ఓకే, మీరు ఎట్లాగా అంతకుముందు ఎలా ఉండేవాళ్ళు? మీ జీవితంలో దేవుడు ఏం చేశాడు చెప్పండి. నేను పుట్టిన దగ్గర నుంచి ఫాదర్స్ దగ్గర, సిస్టర్స్ దగ్గర అందరికి నేను అమ్మ నాన్న ఫాదర్స్ దగ్గర పనిచేయను. ఒక 25 సంవత్సరాలు సెయింట్ జాన్స్ సెయింట్ మేరీ రీజన్స్లో పనిచేస్తున్నారు మా అమ్మ వాళ్ళు. కానీ ఎప్పుడు కానీ చర్చికి పోవడం అలాంటిది కానీ ఫ్రెండ్ సర్కిల్లో విచ్చలవిడిగా తిరగడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు మా పిల్లలు అంత పెద్దగా అయిపోయిన తర్వాత కూడా నేను మారడం అనేది జరగలేదు. అలాగా నా పెళ్లి చేసుకుని ఈ 3-4 సంవత్సరాల నుంచి పిల్లలు ఎక్కడ వాళ్ళు అక్కడ డివైడ్ అయిపోయిన తర్వాత మా అమ్మ మా నాన్న వాళ్ళు ఎప్పుడు నువ్వు చర్చికి రావు అని అంటే ఈ 3-4 సంవత్సరాల నుంచి మాత్రం నేను ఎక్కువ ఈ సంవత్సరంలో నాకు అనుకోకుండా దేవుని యొక్క స్వస్థత జరిగింది. దేవుని యొక్క స్వస్థత నేను అంటే ఎట్లా ఏం జరిగిందంటే ఇక నేను గుడికి వెళ్ళాలి. నాకు దేవుని యొక్క పిలుపు నాలో వచ్చింది. నేను రోజు అనునిత్యం దేవుని యొక్క గుడికి వెళ్ళడం రావడం, కుటుంబంలో శాంతి సమాధానం, మద్యపానం ఎలాంటిది కూడా తీసుకోవడం లేదు. అంతకుముందు తీసుకునేవాడిని. దాదాపుగా ఒక 15 సంవత్సరాలు నేను కంటిన్యూగా డ్రింక్ చేయడం జరిగింది. ఇప్పుడు శాంతి సమాధానం, ఇంట్లో ఎలాంటి గొడవలు ఏది లేకుండా నాకు పొద్దున లేవడం ఫస్ట్ గుడికి వెళ్ళాలి. ఏ ఊరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇంటికి రావడం గుడికి వెళ్ళడం అనేది నా మైండ్లో ఇదైతే నాకు కూడా శాంతి సమాధానం అనేది చాలా మటుకు ఇదైతే అంతకుముందు ఉన్నదానికి ఇప్పటికి మీకు చాలా దేవుని సంతోషంగా ఉంది. పిల్లలు కానీ మేము కానీ మా కుటుంబంలో మా అమ్మ మా నాన్న కానీ వీడు ఇప్పుడు మీ గుడికి రావడం, ఇంట్లో శాంతి సమాధానం జరగడం అనేది ఒక దేవుని యొక్క అద్భుతం మా ఇంట్లో జరిగిందని నేను అనుకుంటున్నాను. అదే విషయం నా కుటుంబంలో నా పిల్లలకు కూడా రావాలని ఆలోచిస్తున్నాను. దేవుడు మీ కుటుంబంలో చేసిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి ఆ దేవునికి వందనాలు. ముఖ్యంగా తల్లిగారు, ఒకసారి అటు చూపి, తల్లిగారు మరి ఎంతో ప్రార్థన చేశారు తన కుమారుడి గురించి, కోడలి గురించి, కుటుంబం గురించి. మరి నన్ను ఎప్పుడు అడుగుతూ ఉండేవాళ్ళు అనమాట, అమ్మ ప్రార్థన చేయమని నాకు చాలా అడుగుతూ ఉండేవాళ్ళు. సో ఎప్పుడు ప్రార్థనలో పెట్టుకున్నాము. మరి అప్పుడు నేను మీ ఇంటికి వచ్చి ప్రేయర్ చేసినప్పుడు కూడా మీ ఇద్దరితో మాట్లాడాను కదండి. ఆ రోజు చాలా విషయాలు షేర్ చేశాను. సో దేవుడు నిజంగా చేసిన ప్రార్థనకి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి ప్రియులారా, మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుడు మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బలహీనతను తొలగిస్తారు. బ్రదరే మనకు సాక్ష్యం. 15 ఇయర్స్ నుంచి ఆయన డ్రింకింగ్ హ్యాబిట్తో బాధపడ్డారు. అందులో నుంచి బయటికి రావాలని అనుకున్నా కూడా రాలేకపోయారు. కానీ దేవుడు ఎప్పుడైతే ఇంట్లో ప్రార్థన జరిగిందో అప్పటి నుంచి మరి ఆయనలో నుంచి ఆ యొక్క త్రాగుడు అనేది వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన పూర్తిగా ప్రభువులో, అంటే రోజు ఉదయం సాయంత్రం కూడా ప్రార్థనలో ఉంటున్నాడు. ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు శాంతి సమాధానంతో ఉంటున్నారు. సో ఇంత గొప్ప కార్యం చేసిన దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.